పొద్దున్న లేచి మంచిగా అమ్మవారి ముఖాలు అక్క ఒకటి మనది ఏ గుర్తు మర్చిపోలే కదా. పువ్వు ఏ అమ్మవారిది? గది గుర్తుంటుంది, పైసలది కదా, బాగా గుర్తుంటుంది అది. ఇవి వేరే ఏం గుర్తుంది, ఇది మాత్రం బాగా గుర్తుంటుంది. లక్ష్మీ అమ్మవారిదా? లక్ష్మీ అమ్మవారికి మీరు పువ్వు ఇయ్యానా లేదా? టేపులకు అయ్యో సకినాలు అయిపోలే ఇంకా ఇయ్యలేదా పువ్వు? పోయినసారి మీకు ఏమైంది అక్కంటే నేను ఎన్నికలే పోటీ చేసేటప్పుడు మీకు ఈవీఎం బాక్సులు ఉండే, పోయి దాని మీద పువ్వు మీద ఇట్లా బటన్ ప్రెస్ చేద్దరు అంతే కదా. ఈసారి అది ఇయ్యరు. ఇప్పుడు అక్కడ మీ ఇంట్లో పూజలు చేసుకుంటారు కదా, గృహప్రవేశం చేస్తారు, ఒక 100 మంది పిలిచి భోజనాలు పెడతారు, ఒక 200 మంది పిలిచి భోజనాలు పెడతారు, అందరికీ అన్ని అమ్మవారి దర్శనం ఇప్పిస్తారు, అవునా కాదా? పూజ అప్పుడు మీ అయ్యగారు మీ ఇంటికి వస్తాడు, రాగానే ఏం చేస్తాడు? సత్యనారాయణ చేసినా, గృహప్రవేశం చేసినా, ఏం చేసినా కూడా గోడ మీద స్వస్తిక్ రాస్తారు. డౌట్ అని లేదు కదా, పక్క రాస్తారు కదా. ఈ స్వస్తిక్ ఎందుకు వేస్తాడు? శుభం జరుగుతాడు, అవును కదా, శుభం జరగాలని వేస్తాడు. ఈసారి మీకేమైందంటే మీ చేతికి పువ్వు గుర్తు ఒక పేపర్ ఇస్తాడు, దాని పువ్వు గుర్తుంటుంది, అన్ని గుర్తుంటాయి. భస్మాసుర హస్తం మీకు ఇచ్చింది కదా, ఇప్పుడు చెప్తా, అది కూడా చెప్తా. రిపేర్ కాని కారు కూడా ఉంటుంది అలా, దాని గుర్తు పువ్వు ఉంటుంది. పువ్వు ఉన్నాక మీ చేతికు స్వస్తిక్ ముద్ర ఇస్తారు. ఏమిస్తారు? ఈ ముద్రను తీసుకపోయి మీరు ఏడేయాలి, ఏడేయాలి. పువ్వు వేస్తే పువ్వు ఎవరికి ముడుతుంది? అమ్మవారికి ముడుతుంది. ఏమైతుంది? అట్లా అని చెప్పి ఒకటిసారి గుద్దాలి, 3 సార్లు గుద్దితే ఊడి వెళ్ళదు. ఒక్కటే పువ్వు ముడుతుంది, 2 సార్లు 3 సార్లు వేస్తే పువ్వు వాపస్ వస్తుంది. వేస్తారు కదా, ఇప్పుడు వేస్తారు, గ్యారెంటీ నాకు తెలిసి ఇప్పుడు వేస్తారు. ఇక వేస్తారా రా? కానీ మీకు మోక్షం జరగాలని గుర్తు తెలుసు కదా మీకైతే. అంతటా బెట్టి కడుతున్నాను నేను, మీతో కూడా బెట్టి కడతాను. రెడీయా? రెడీయా? ఈ మీద పొట్టు పైసలు లేవా? లేవా? ఇప్పుడు చేయి ఉన్నందరూ నేను చెప్పినప్పుడు చేయి పైకెత్తాలి. నేను చెప్పినప్పుడు గిట్లు చూపట్టాలి పువ్వును, పైన అమ్మవారు చూస్తుంటారు పువ్వు అంటే ఈ పువ్వు మేము ఓటేస్తామని చూపెడతారా? మీరు చూపెడతారనుకో, చేతులు ఉన్నా లేనో చూపెట్టద్దు, ఇట్లా చూపెడతారనుకో, మీరు ఇప్పుడు ఇంటికి పోతారు కదా, ఇలా పైసలు వన్సారు పొట్టు వన్సారు స్టార్ట్ అయ్యేది. సంచులు తెలంగాణలో హైయెస్ట్ పైసలు ఇక్కడనే అట, అంతేనా కదా. ఒక ఓటు 10,000 ఇస్తాడున్నాడ, ఇప్పుడు 10,000 ఇస్తారు, రేపటి నీ బాంచండి కాలు మొక్తానాలే, అవునా కదా. ఇప్పుడు ఇట్లా పువ్వు మీరు అన్నారనుకో, అలా పైసలు అవసరం లేదు మనకి. ఇక ఇట్లా పువ్వుని ఇట్లా చేతుల్లో చూపడితే కేసీఆర్ సార్ గారు ఎన్ని పైసలు ఉన్నాయి? పొట్టుపొట్టు ఉన్నాయా లేవా? రేవంత్ రెడ్డి సార్ గారు ఇంకా పొట్టుపొట్టు పైసలు ఉన్నాయి, అవునా కదా. ఇప్పుడు మీరు చెయ్యికి ఇట్లా అంటే మీరు ఇంట్లో పోయి బీరువాలు తీసి చూడగానే మీ త్రిజోరిలా కేసీఆర్ పైసలు, రేవంత్ రెడ్డి సార్ పైసలు, బంగారం అంతా మీ బీరువాలకు వస్తుంది. రెడీయా? ఒకవేళ అనాలనుకో పోయి బీరువాలు తీసి చూడుర్రి, మీరు వేసరికి మీ ఇంట్లో ఉన్న బంగారం పైసలు మొత్తం నా బీరువాకి వస్తాయి అంటారు. ఇప్పుడు చేతను ఏం గుర్తు? అగో నువ్వు అంటలో పైసలు పోతాయి. ఏం గుర్తు? అమ్మదుడు ఇట్లా దింపుతుంది. ఇక మళ్ళా 9 పైసలు బీరువాల ఫుల్ ఉండాలి, లేకుంటే చెవి కూడా బీరువాలకు పైసలు పోతాయి అని చెప్పి అంటారు. ఇప్పుడు పోయినాక బీరువా తీసి చూడుర్రి, అంత నిజంగా జోగేస్తున్నా. నిజంగా మీరు వేడకర సీను మా లావణ్యకి వచ్చి ఏమైనా నిజంగా అంటే పువ్వన్నం ఈ పువ్వన్న తర్వాత పైసలు లాస్ట్కు పోతే ఏం లేవండి మాకు అంత పోయి ఫోన్ చేస్తారా? ఇది చేస్తారా? చేయరు కదా. మనకెందుకు అక్క మంచితనం చాలు, అవునా కదా. కాబట్టి వీళ్ళిద్దరు గుణవంతులకు వీళ్ళు, ధనవంతులు వాళ్ళు. ఈ గుణవంతులకు ఓట్లేస్తే ఏమైతుంది? మీ దగ్గరికి వస్తారు. పైసలు తీసుకొని వాళ్ళకి ఓట్లేస్తే ఎల్లుండే లాస్ట్గా 12, 13 తారీఖు నుంచి మీరు వాళ్ళ గేట్ల దగ్గర కాపలా కాయాలి, అవునా కదా. గుణవంతులు కావన్నా, ధనవంతులు కావన్నా? గట్టి చెప్తారు గీత తక్కువ ఉంటుందా? భారత్ మాతాకి గట్టిగాను రే. భారత్ మాతాకి జై శ్రీరామ్.
ఏడికి పోయినా గిదే జోషక్క. మొత్తం కరీంనగర్ అంతా ఒకటేంది. అందుకేమన్నారు రేవంత్ రెడ్డి సార్ కరీంనగర్ రాలే, నిజామాబాద్ వేండు, మహబూబ్ నగర్ వేండు, కరీంనగర్ లో అబ్బో ఆడోళ్ళు నిలదట్లేరు. ఈసారి మాకు అభివృద్ధి కావాలి, బండి సంజయ్ చెప్తేనే వింటాం అని చెప్పి ఆడోళ్ళందరూ డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి సార్ కరీంనగర్ రాక చొప్పదంలో మీటింగ్ పెట్టి అటు నుంచి అటే వీకి రాలేదు. ఇక రాలేదు ఇక, ఎందుకంటే ఏ రోజు అందరు ఒకటారు. ఎందుకే అలాగ నన్ను గెలిపించారు మీరు. నన్ను గెలిపించాక మీకు బుక్ పంపినా, బుక్ వచ్చిందా మీకు? ఇది వచ్చిందా? గిట్ట ఊపిరి గిట్ట ఊపితే సగం చదివినట వచ్చిందా లేదా? అబ్బో బుక్స్ వర్కేసుకోండి. ఇప్పుడు ఇచ్చిరా? అంతమంది ఇచ్చిందా? అంతమంది ఇచ్చింది కదా. ఈ బుక్లో నేను ఏమేం చేసినా మొత్తం ఉన్నాయి. 1400 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి అలా కరీంనగర్ పట్టుకొచ్చిన మీరు నన్ను ఎంపీ గెలిపించినాక. ఫోటోలు ఉన్నాయి, రోడ్లు, పార్కులు, పైప్ లైన్లు, మార్కెట్లు అన్ని దీనిలో ఉన్నాయి. ఇది తప్పైతే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీద కేసు పెట్టాలి. ఇక మా గంగుల కమలాకర్ అని అంటాడు, వచ్చిందా? ఈ ఏడతాడు రాకుండానే ఎత్తారు మీరు. ఇక మా గంగుల కమలాకర్ అంటాడట, బండి సంజయ్ నయా పైసా తెచ్చినా కూడా నేను మూటముళ్ళ చదువుకుని పోతానట. ఇప్పుడు మూటముళ్ళ చదువుకున్నాడు, 12వ తారీఖు పీకుడే. ఇక ఇలా అన్ని చూపడినా మరి నువ్వు చేస్తే చెప్పుకోవాలి కదా. నువ్వు చేసింది ఏంది అంటే, నేను లేనప్పుడు చూసి దొంగతనం వచ్చి కొబ్బరికాయలు కొట్టుడు పీకుడు. పైసలు నేను తెచ్చినా ఇలా పేరు మాత్రం వాళ్ళు చెప్పుకున్నారు. ఇలా అన్ని చూపెట్టినా ఇలా ఈ రోడ్డు అన్నిందుక ఇక మా సీన్ చెప్పింది. ఇప్పుడు మా సీన్తో తలకైనా పోయిందంటే పొద్దున మీ వాళ్ళు కలుస్తాడు, మధ్యాహ్నం వచ్చి నా ఆఫీస్లో కూర్చొని ఈ చెవులకెళ్ళి రక్తం కడతా ఉంటాయి అని చెప్పి ఇప్పుడు ఈ రోడ్ అంటాడు, నీళ్ళు అంటాడు, పైప్ లైన్ అంటాడు, జిమ్ అంటాడు, స్కూల్ అంటాడు. నా ఉన్న సగం పైసలు ఆయన వరకపోయాడు, సగం పైసలు ఆయన వరకపోయాడు. ఊకే పేదోళ్ళన్నా పేదోళ్ళన్నాడు. నేను కూడా పేదోళ్ళని పోయి నాకు అన్న ఇయ్యే అన్న ఇతలేదు నాకు. ఇక ఈ సీను అక్కడ ఈ పక్కన చూడండి, అన్ని డివిజన్లు చూడండి, అన్ని డివిజన్ల అభివృద్ధి చూడండి. ఇలా సీను డివిజన్ అభివృద్ధి చూడండి అక్క. ఇది చూసి మా మునిదరన్న చేసిండు అన్న. పోయినసారి ఇండిపెండెంట్ పోటీ చేసిన తక్కువ ఓడిపోయానన్న. ఈసారి ప్రజలు నాకు ఆశీర్వాదం ఇస్తారు. ఇవాళ సీను డివిజన్ లెక్క నాకు కూడా అభివృద్ధి గెలుచుడు ముఖ్యం కాదన్న. గెలిచినాక అభివృద్ధి చేయాలి. ఏం అభివృద్ధి చేయకుంటే ఓట్లు వేసినాడు 5 సంవత్సరాలు నరకం చూపెడతారు. రోడ్డు ఏది మోరేదని నరకం చూపెడతారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కలేరు అక్కలేరు. ఇలా నీ పైసలే ఉన్నాయి కాబట్టి నేను కూడా నీ పార్టీలో చేరుతా, నీ పార్టీ నుంచే పోటీ చేస్తా. నన్ను గెలవడం ముఖ్యం కాదు, గెలిచినాక అభివృద్ధి ముఖ్యం అని చెప్పి ఇలా మునీంద్రన్ వచ్చి ఇలా పార్టీలో చేరితే ఇలా ఆయనకు టికెట్ ఇచ్చిన. వీరిద్దరు అభివృద్ధి కోసం వచ్చాక అంతెందుక ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్ అంతకుముందు ఎట్లుండే ఇలా ఎట్లయింది రోడ్డు ఇలా అడే కాలనీలా 134 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా కార్పెంటర్ కాలనీ ట్యాంకులు కట్టిస్తారు. చూసారా ట్యాంకులు? అది మొత్తం పూర్తి చేస్తే ఈ ఏరియా మొత్తం వాటర్ సప్లై పుష్కలంగా వస్తుంది, పుట్టుబడి నీళ్ళు వస్తాయి. 134 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాటర్ ట్యాంకులు కడుతున్నాం. అది 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ మున్సిపాలిటీలో ఉన్నాయి. ఎన్నికల కోడ్ వచ్చింది నాగింది, అది వస్తే మిగతా రోడ్లు వేయించే ప్రయత్నం చేయొచ్చు. ఈ రోడ్ల పైసలు ఇచ్చింది నేనే, లైట్లు పెట్టించింది నేనే. ఈ ఏరియాలో ఇంకా కొన్ని ఏరియాలో లైట్ పెట్టాలి, రోడ్లు వేయాలి. ఇలా అవి వేయించే బాధ్యత నాది. ఇలా మా మునీంద్రన పోటీ చేస్తున్న వల్లంపాడు కానీ విద్యారణ్యపురి కానీ అది గ్రామ పంచాయతీ ఎట్లుందో కార్పొరేషన్ల కలిసినాక గట్టినే ఉంది తప్ప ఏమైనా మారిందా? మరి ఎందుకు మారుతా చెప్పు? ఎలక్షన్ అప్పుడు రాగానే వాడొచ్చి వీడొచ్చి దొంగదండాలు పెట్టి కాలు మొక్కనే పాపం. మొన్న పోయినసారి ఓటేలే ఈసారి వేద్దామంటే తర్వాత మిమ్మల్ని పాపం అంటాడు ఎవడుంటాడు. ఇక పైసలు తెచ్చేది నేనే, ఢిల్లీ నుంచి పైసలు తెచ్చేది నేనే. నేను పూర్తి లేకుండా వేరే కొట్టేస్తే పైసలు మీకు వస్తాయా? ఈసారి అందుకే కరీంనగర్ మొత్తం కూడా నేను మోడీ సార్ కలిసి వచ్చినామన్నా. సార్ నేను పార్లమెంట్కి రాలేదు సార్, కరీంనగర్లో ఎన్నికలు ఉన్నాయి సార్ అంటే నేను నీకు పైసలు ఇచ్చిన. ఈసారి మేయర్ మాకు ఇవ్వమని చెప్పాను. ఇలా కరీంనగర్కి పైసలు నేను ఇస్తాను, మోడీ గారు మాట ఇచ్చింది కాబట్టి వెళ్తాం. ఒక మేయరు మీ అందరి ఆశీర్వాదంతో మేయర్ మనం అవుతున్నాం. మేయర్ ఎందుకు అవసరం అక్క అంటే మేయర్ కు రోడ్లు శాంక్షన్ చేసే అధికారం, పైప్ లైన్ శాంక్షన్ చేసే అధికారం ఉంటుంది. ఆ చైర్ మనదైతే ఇలా వీరిద్దరికి నిధులు వస్తాయి.
ఇలా మేయర్ మనం అయినాక ఇక్కడ ఈ పార్టీ వాళ్ళు గెలవనుకో మంచిగా రాలే. మేయర్ మనం అవుతున్నాం, బీజేపీ పూర్తు మేయర్ అవుతుంది. ఇలా మేయర్ మనమైనాక మీరు వీళ్ళిద్దరికి ఓట్లు లేరనుకో, ఇక్కడ వేరే పార్టీ అయినే, ఇక్కడ వేరే పార్టీ అయినే, ఇండిపెండెంట్ ఎవరో గెలిచిరనుకో, అప్పుడు పైసలు వస్తాయా మీకు? వస్తాయా? వస్తాయా? అప్పుడు నేనేం చేస్తా, అరే నా పార్టీకి ఓటేలే, నా పార్టీకి ఓటేసినకైతే పైసలు ఎక్కువ ఇవ్వాలి కదా, రోడ్లు ఇవ్వాలి కదా. ఒకవేళ వేరే పట్టణానికి ఇచ్చినా మీకు తీసుకెళ్ళి వాడు చూపిపోతాడు. కానీ ఇచ్చేది మేము. ఇలా 11 సంవత్సరాల బీఆర్ఎస్ వాళ్ళు ఏమి ఇవ్వలే, గుద్దేది గుద్దిరి ఓట్లు, మీకు ఒక ఇల్లు ఇచ్చిరా ఏమి ఇవ్వలే. ఆయన మీద కోపోద్దని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. వేసిరా ఓటు? వేసిరా కాంగ్రెస్ కు? వేసిరా? ఇట్లాంటిది ఎందుకంటే 2500 2500 ఇస్తాననే గుద్దింది ఓటు. వచ్చినాయా? వచ్చినాయా? చూడు మీ అకౌంట్ టిక్ 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 అని పడతాయి, చూసుకోండి. పడ్డాయా? 4000 ఇచ్చిరా? 4000 ఇచ్చిరా? తుల బంగారం ఇచ్చిరా? మనకు దిగేసి ఒక్కొక్క పుట్టుపట్టు పైసలు మీద వాళ్ళు బంగారం ఇయ్యారు, పొంగ కొంగులు కప్పుకొని పొంగ గుంజుకోపోతారు వాళ్ళు. తుల బంగారం. మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిరా? మీకు ఇల్లు ఇచ్చిరా? పిల్లలకు స్కూటీలు ఇచ్చిరా? మరి మీకు రోడ్లు ఇచ్చిరా? మోర్లు కట్టిరా? నీళ్లు ఇచ్చిరా? లైట్లు పెట్టిరా? శ్మశాన వర్గ కట్టిరా? కంప్యూటర్లు కట్టిరా? మహిళా భవనాలు కట్టి ఏం చేసిరు మరి కాంగ్రెస్ వాళ్ళు? చేస్తారు ముఖ్యమంత్రి చెప్పే, నన్ను కోసుకొని వండుక తిన్నా, నా దగ్గర ఒక్క పైసా లేదని చెప్పే. ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి సార్ మంచి ఇట్లా గాడి గుడ్డు చెప్పగానే అబ్బా ఊరి అని మాటలు చెప్పనే పోయి గుద్ది తిరిగి ఆయన పోయి ఢిల్లీలో నన్ను కోసుక తిన్నా ఒక్క పైసా లేదని. మరి పైసలు ఎవరు ఇవ్వాలి? బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కలేరు అక్కలేరు, వాళ్ళు నా ఘర్కా నా ఘాట్కా. కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి పైసలు ఇవ్వంటున్నాడు. మీకు ఇప్పుడు పైసలు ఎవరు ఇవ్వాలి? మోడీ ఇవ్వాలి కదా. సరే మీరు వేరే పార్టీకి ఓటేసారనుకో, కాంగ్రెస్ కేస్తే కాంగ్రెస్ ఏం చేస్తుంది తెలుసా? మీ ఇంటి పన్ను వేస్తుంది, మీ నల్లా పన్ను వేస్తుంది, మీ కరెంటు ఛార్జీలు వేస్తారు. ఇంకా పైసలు జరపకుంటే ఈ రోడ్డు మీద నడితే కూడా ట్యాక్స్ వేస్తారు. పెంచమంటారా? మరి ఇన్ని కోట్ల రూపాయలు పట్టుకొచ్చినా ఎక్కడైనా పన్నులు పెంచినావా? పన్నులు పెంచకుండా గిన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిన వాళ్ళ పన్నులు పెంచి మీ నడ్డి విరుస్తారక. దయచేసి ఆలోచించండి. ఎండ కొడుతుంది. ఇలా మా వాళ్ళు ఇద్దరికి గెలిపించాక మళ్ళొచ్చి మీ అందరితో ముచ్చట వింటారు కదా, ఓటేస్తారు కదా. కానీ నమ్మండి అక్క, నన్ను నమ్మండి. ఎందుకంటే నేను కరీంనగర్ రోడ్డు ఇక్కడ ఈ వల్లంపాడు కానీ విద్యారణ్యపురి కానీ ఇక్కడ ఈ ఏరియాల రోడ్లు ఇంకా ఆగినాయి. ఇంకా కాలనీలు ఇంకా డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు ఓటేకుంటే రోడ్లు మధ్యలో అవుతాయి. 3 సార్లు పైసలు ఇస్తాడా నాకు? ఏపా నువ్వు ఓటు నువ్వు చెప్తే వాళ్ళు ఇన్లే నీకు మేరే రాలని నేను 2 పైసలు ఇవ్వాలి అంటాడా? నేను పోయి మీరు ఓటేసి ఇద్దరిని గెలిపిస్తే సార్ మేము కరీంనగర్ మేయర్ సార్ నాకు పైసలు ఇస్తానని బల్లా గుద్ది వసూలు చేసి పైసలు నేను మాయమాటలు మా కూడక్క. ఈవిడు మాకేమో అబద్ధాలు చెప్పరు, అదే మోసపూరితమైన మాటలు చెప్పరాదా. ఇప్పుడు ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ వాళ్ళు 2500 ఇస్తున్నారు కదా, నేను 5000 ఇస్తా అంటే ఓటు ఇస్తారు. ఏరా ఇప్పుడు మీరు ఓటు ఏరా? తులం బంగారం ఏంది, కిలో బంగారం ఇస్తా అంటే ఓటు ఏరా? ఇప్పుడు ఎత్తారు, ఇప్పుడు ఏరి అయిపోయా. 2 సంవత్సరాలు అన్ని వీకినాయి. ఆ కేసీఆర్ మీద కోపంతో కాదక, కేసీఆర్ మీద కోపం మాకేళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటారు. అది బస్ ఇట్లా పట్టుకుంటే వస్తాం. అది మీ చెయ్యి మీ మిన్నే కూడా అయిపోయాయి, మీ బతుకులు బర్బాదే అయిపోయాయి. అయినా కదా సరే ఇప్పటికైనా మన బతుకులు బాగుపరుచుకుందాం. వాళ్ళిద్దరూ అక్రమార్కులు మొత్తం పైసలు నమ్ముకొని వాళ్ళు మీ ఓట్లను నమ్ముకొని మేమున్నాం. ఇవాళ రేపు లాస్ట్ వచ్చి పైసలు సంచులు పొట్టు దిగినాయి. ఆ పైసలు పక్కా తీసుకోవాలి. వస్తాయి. ఇప్పుడు నేను బయటకు వస్తారు, పైసలు తీసుకుంటారు కదా, తీసుకోరని మాత్రం వాళ్ళంటే తీసుకోరా. కానీ ఓటు చూపెట్టి రాదు. అయ్యో పక్కా ఇక సీను ఇక్కడ ప్రత్యేకంగా నేనో బుక్ కొట్టించిన ఈ సీనో బుక్ కూడా వచ్చుకున్నాడు. వచ్చిందా ఈ బుక్? ఇది తప్పక, ఇది తప్ప అంటే ఇది ఏమేమైంది? నేనేమో 11 పొజిషన్లో కొట్టించిన. అంటే నాకంటే ఎక్కువ అభివృద్ధి గ్రామానికి ఎవరు చేశారు? ఈ వాడకి ఎవరు అభివృద్ధి చేసిండు? ఈయన మెంటల్ చేశాక చాలా మంచోడక.
ఇలా సైకిల్ ఇచ్చిన వీడిని ఒక విషయం చెప్పి ముగిస్తా. ఆయన ఎక్కువ ఇవాళ నేను ఒక మీటింగ్ పెట్టినాక ఒక మీటింగ్ పెడితే ఆ సార్లు ఏం చెప్పినట్టు, సార్ పేదోడు కలెక్టర్ కావద్దా, పేదోడు ఎస్పీ కావద్దా, పేదోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావద్దా, డాక్టర్ కావద్దా అంటే ఏమైంది సార్ అన్న. సార్ గవర్నమెంట్ స్కూల్లో చదివే 10th క్లాస్ అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్ కూడా ఇబ్బంది సార్. పొద్దున క్లాసులు ఉంటాయి, సాయంత్రం స్పెషల్ క్లాసులు ఉంటాయి, వాళ్ళు పోలేకపోతున్నారు సార్. వాళ్ళకు ఊర్లలో స్కూల్ లేవు, స్కూళ్ళలో బస్సులు ఉన్నాయి, ఊర్లలో ఆటోలో వేసి స్తోమత లేదు. కాబట్టి ఆ పిల్లల్ని ఆదుకోవాలనే లేదా, 20,000 సైకిల్ ఇచ్చినాక పిల్లలకు. ఈ స్కూల్లో కూడా ఇచ్చిన, ఈ స్కూల్లో 30 సైకిల్ ఇచ్చిన లేదా. ఇలా 30 సైకిల్ కాదు, మళ్ళొచ్చి ఏం చెప్పినట్టు సార్ స్కూల్ ఫీజు మన పరీక్ష ఫీజు కట్టడం కూడా పైసలు సార్ అంటే, నా జీతం నుంచి కడిగేసుకొని 15,000 మందికి పరీక్ష ఫీజు నేను కట్టినాక. స్కూల్లోకి ల్యాబ్ ఇచ్చినాం, కంప్యూటర్లు ఇచ్చినాం, ల్యాప్టాప్. పిఎం శ్రీ స్కూల్ మీద సంవత్సరానికి ఒక్కొక్క స్కూల్ కు కొన్ని స్కూల్ సెలెక్ట్ చేసి 20 లక్షల రూపాయలు ఇస్తున్నాను నేను. ఇవన్నీ మోడీ సాబ్ ఇస్తే మీకు ఇస్తున్నా. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు రూపాయరు, బీఆర్ఎస్ వాళ్ళు గుంజుకునుడే, వాళ్ళు ఇచ్చుడు ఏ ముఖం లేదు. ఇలా బీజేపీకి పూర్తికి ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మీ బతుకులు బాగుపడతాయి. లేకుంటే పైసలు తీసుకొని పాపం ఆయన 10,000 ఇచ్చింది కదా అని ఓటేస్తాడుకో, మీ బతుకులు ఆగమవుతాయి. నేను మళ్ళీ చెప్తున్నా, పైసలు పక్కా తీసుకొని వేస్తాను అంతే అంటారు అన్నారా. వేస్తా అను వెనక గుద్ది ఎక్కడ గుర్తారు కదా ఇప్పుడు. పక్కా ఇస్తారు కదా. దయచేసి మీ అమూల్యమైనటువంటి ఇక్కడ మా కార్యకర్తలు చాలా ఉన్నారు, గాన్ల సీను, కరుణాకరు, సుధాకర్, ఇట్లా చాలా మంది, మా నవీన్, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు. ఈ సీన్ కూడా నేను కరీంనగర్ కొట్లాడితే నా దెబ్బతిన్నాడు. పోలీసు వాళ్ళు కొట్టిరి, కేసు అయింది. కేసు అయి నాతోని 3-4 కొట్లాడున్నారు, నాతోని 3 కేసులు అన్నారు. నా మీద 109 కేసులు ఉన్నాయి. సంచారి నేను కేసులో సంచారి కొట్టి మా అమిత్ షా చెప్పిండు. నా అమిత్ షా గారికి, సార్ నాకు 109 కేసులు ఉన్నాయి సార్. మరి కేసులకి కబ్జా కేసులు కాదు, మీకోసం కొట్లాడిన కేసులు. కమలా కన్నా 8 మంది వాళ్ళ కార్పొరేట్ అందరూ జైలుకి పోయారు, అన్ని కబ్జాలు చేసి. ఇలా 109 కేసులు 9 సార్లు జైలుకైనా మీకోసం. ఆ దానిలో చాలా సందర్భాల్లో సీను ఇలా నాతో పాటు దెబ్బతిన్నాడు, మీకోసం కొట్లాడిండు. ఇటువంటి వ్యక్తులు కావాలి తప్ప పైసలు ఇచ్చి పైసలు ఉన్నాయి కదా అని ఓట్లు వేయించుకుంటే మన బతి బాబడి. ఇలా మునీందరన కూడా మొదటి నుంచి కూడా ఒక సేవా దృక్పథం. ఆయన టికెట్ ఇవ్వకముందే నాకు భయమైంది ఆయనకి ఇవ్వడానికి. టికెట్ ఇవ్వకముందే, అన్న నేను గెలిచాక ఈ రోడ్ వేయించాలి, వల్లంపాడు మొత్తం నువ్వు దత్తత తీసుకోవాలి, వల్లంపాడు మొత్తం రోడ్లు వేయాలి, నీళ్ళు వస్తారు అని చెప్పి టికెట్ ఇవ్వకముందే కండిషన్ పెట్టాడు. అట్లా వేస్తేనే పోటీ మాట ఇచ్చిన. కాబట్టి వల్లంపాడు సంగతి ఏదో చూస్తా, నేను విద్యార్థుల సంగతి అయితే చూస్తా, ఈ సీన్ డివిజన్ ఏదో నేను చూస్తా. నన్ను నమ్మండి. కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పిస్తా. ఇలా శ్మశాన వాటికలు కూడా నువ్వు ఈడ కాలేద్దామంటలు కనీస సౌకర్యాలు. కాబట్టి నన్ను నమ్మండి, నేను మోసం చేసే వ్యక్తిని కాదు, మాయమాటలు చెప్పే నమ్మే వ్యక్తిని కాదు. శ్మశాన వాటికలు గాని, కమ్యూనిటీ హాల్ గాని, గుళ్ళు గాని, బళ్ళు గాని, రోడ్లు గాని, మోర్లు గాని, నీళ్లు గాని, ఏదైనా కూడా నేను నిధులు తీసుకొచ్చి మీకు అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి పన్నులు పెంచి మీ నడ్డి విరిచే కాంగ్రెస్ పార్టీ కావన్నా, ఇలా పన్నులు పెంచకుండా అభివృద్ధి చేసే పువ్వు గుర్తు కావన్నా ఒక్కసారి ఆలోచండి. ఇండిపెండెంట్ గెలిపిస్తే ఎవ్వరు అధికారం వస్తా ఒక్క పైసా ఇయ్యరు. ఎందుకు ఇస్తారు ఇండిపెండెంట్? ఇప్పుడు ఒక తల్లికి 2 కొడుకులు ఉంటారు, అవునా కదా. పెద్ద కొడుకు మీద ప్రేమ ఉంటే ఇట్లా పైసలు ఇస్తుంది, ఇంకెళ్ళి ఇస్తుందా? చిన్న కొడుకు మీద ప్రేమ ఉంటే ఇటు ఇస్తుంది పైసలు. ఇలా మాకు స్వార్థం ఉండదా? మా పువ్వు గుర్తు గెలిస్తే కరీంనగర్లో మొత్తం పువ్వు గుర్తే, ఈరోజు పువ్వు గుర్తే, అనుమానం లేదు. మా పువ్వు గుర్తు గెలిస్తే కొన్ని పైసలు ఎక్కువ ఇస్తాం. ఇండిపెండెంట్ గెలిస్తే ఎందుకు ఇస్తాం మేము అని పైసలు పెట్టి గెలుస్తుంటే ఇస్తావా? పాపం అని మా సీన్ చెప్పినట్టు మందు డబ్బాలు పట్టుకొని మీ దగ్గరికి వస్తే మీరు ఓటేస్తే నెక్స్ట్ మీరు పోయి మాకు రోడ్డు కావాలి వేయకుండా మంది అవుతా అంటారు. మీరు అనాల్సి వస్తుంది అంటారు అట్లా. కాబట్టి మంచి మాటలు వినండి, నమ్మకండి. అందరు ఒక్కటి కాండి,
వార్ వన్ సైడే. ఏ గుర్తు మనది? గట్టి అంటారు అయ్యో. బీర్వాల్ చూడు, మీ ఇష్టం. మరి ఏ గుర్తు? పువ్వే కదా. మళ్ళీ అలా వాళ్ళు వీళ్ళు వచ్చి పైసలు ఇచ్చి మోసం చేస్తే నమ్ముతారా? మందు డబ్బా తెచ్చి కాలు మొక్తారు, నమ్ముతారా? ఇప్పుడు కాలు మొక్తారు, నెక్స్ట్ కాలు గుంజుతారు. మీది అవునా కదా? గెలిపినాక నన్ను నమ్మండి, మీరు నన్ను నమ్మండి. పక్క కదా. ఇలా మీరు గృహప్రవేశం చేస్తే 100 మందికి భోజనాలు పెడతారు కదా. ఇలా మీరు ఏం చేయాలంటే మీతో పాటు ఒక 100 మందిని ఆ పువ్వు గుర్తు మీద పువ్వు స్వస్తికి వేస్తే 100 మందితోని అమ్మవారికి పువ్వు వేయించినట్టు. 100 ఓట్లు వేయిస్తారా? అన్నిటికంటున్నారు. మరి ఏమో 13 తారీఖు వెళ్తుంది మీ సంగతి అయితే. ఇక మా కుంభం ఉంచారు కదా. ఇప్పుడు మేయర్ అవుతున్నాక ఒక్క సీట్తో మేయర్ వేయిందనుకో, అప్పుడు ఏమంటారు? అరే ఈ సీన్ను గెలిపేలే, మళ్ళీ లావణ్యకి గెలిపేలే, వీళ్ళు గెలిపిస్తే మేయర్ అవుతాం కదా అని కూడా బాధపడతాం లేదా? కాబట్టి నిధులు తీసుకొస్తా, మీ అభివృద్ధి చేస్తా, మీరు నమ్మై ఓటేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత మండు టెండలో ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మా లావణ్యక్కను, మా సీనును, నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మీ కుటుంబాలు నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో, ఏ కష్టాలు సుఖ సంతోషాలతో మీ జీవితాలు గెలవాలని, మీరు ఇంటికి పోయి బీరువాలు తెరవగానే ఆ కేసీఆర్ పైసలు, ఆ రేవంత్ రెడ్డి పైసలు మీ ఇంట్లో ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇక్కడ ముచ్చట పెట్టగానే నవ్వి సప్పను కొట్టి ఇంటికి పోయి మన సాయంత్రం టీవీ సీరియల్ చూసి పొద్దున